కేరళలోని వైనాడ్ వారం రోజులుగా విలవిల్లాడుతోంది. ప్రకృతి విలయం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 385కు చేరుకుంది. మరో 200 మందికి పైగా ఆచూకీ తెలియట్లేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వారం రోజులుగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గుర్తించిన మృతదేహాలను అధికారులు సామూహికంగా ఖననం చేశారు. మృతదేహాలు కుళ్లిపోతుండడం, వారి కోసం ఎవరూ రాకపోవడంతో అధికారులే వాటిని ఖననం చేశారు. కుటుంబంలోని చాలా మంది మరణించడంతో కొన్ని మృతదేహాలు ఒంటరిగా మిగిలిపోయాయి. వాటిని సర్వమత ప్రార్థనలతో ఖననం చేశారు అధికారులు. వైనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్స్, కేరళ పోలీసులు, అటవీ శాఖ, K9 డాగ్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్, కేరళ ఫైర్ ఫోర్స్ అధికారులు పాల్గొంటున్నారు. ఇక వైనాడ్ విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ సర్వే కొనసాగుతోంది. కొట్టుకుపోయిన నిర్మాణాలను గుర్తించడానికి ఘటనా స్థలంలో పాత ఫోటోల ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఫోటోగ్రఫీ ఫోల్డర్ను కూడా ఏర్పాటు చేశారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసి వెతుకుతున్నారు.